నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఒప్పందం నిలుపుదలపై పునరాలోచించాలంటూ భారత్కు ఇప్పటివరకు ఏకంగా 4 లేఖలు రాసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడికి కారణమైన పాక్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా ఈ లేఖలు రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిని హోంశాఖకు జల మంత్రిత్వ శాఖ పంపించినట్లు వెల్లడించాయి. భారత్ నుంచి సింధు నీరు అందక పాక్లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో ఒప్పందంపై పునరాలోచించాలంటూ భారత్కు పాక్ వరుస పెట్టి లేఖలు రాస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలను భారత్ సమర్థించుకుంది. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాలన్న తలంపుతో ఈ ఒప్పందం జరిగిందని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాక్ ఈ ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితిలోనూ భారత్ ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా పేర్కొంది. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో ఇక్కట్లు తప్పవని పాక్ రాజకీయ నేతలు భయపడిపోతున్నారు. ఈ విషయంలో ఏదో ఒక పరిష్కారం చూపించాలని పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించని పక్షంలో పాక్లో ఆకలి చావులు తప్పవని హెచ్చరిస్తున్నారు. సింధు నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీరే పాకిస్తాన్కు జీవనాధారమని తెలిపారు. ఈ నీటిలో 3వ వంతు పాక్ అవల నుంచి వస్తుందని, తమ దేశంలోని ప్రతి 10 మందిలో 9 మందికి ఈ నీరే జీవనాధారమని పాక్ సెనేటర్ సయ్యద్ అలీ జఫర్ ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ భారత్ మధ్య సింధు నదీ జలాల పంపిణీ కోసం 1960లో ఈ ఒప్పందం కుదిరింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఒప్పందం స్ఫూర్తికి తూట్లు పొడిచిందని భారత్ మండిపడింది. సుమారు 4 దశాబ్దాల క్రితం కుదిరిన ఈ ఒప్పందానికి మారిన పరిస్థితుల రీత్యా మార్పులు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్లు కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పేర్కొన్నారు.